గుడ్ ఫ్రైడే. అసలు ఈ రోజే గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తు సిలువపై మరణించిన రోజును గుర్తు చేసుకునే రోజు. అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్‌గా చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రేమ, శాంతి, సత్యం గురించి ప్రజలందరికీ బోధించేవారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదు. యేసుక్రీస్తుని తప్పుగా ఆరోపించి శిక్షించాలని నిర్ణయించారు. కొన్ని కారణాలు చూపించి యేసుని శిక్షించాలని చూశారు. అక్కడున్న రాజు దగ్గరికి తీసుకెళ్లారు. విచారణ జరిపించారు. విచారణ జరిపించిన తర్వాత అక్కడ రాజుకి యేసు ప్రభులో ఎలాంటి తప్పు కనిపించలేదు. కానీ అక్కడున్న ప్రజల ఒత్తిడి వల్ల శిక్షను విధించారు. చివరికి రోమన్లంతా కలిసి యేసు ప్రభుని సిలువపై వేయించారు. ఆ శుక్రవారం రోజునే ఆయన తన ప్రాణాలని త్యాగం చేశారు. మరి ప్రాణాలని త్యాగం చేసిన రోజు, ఆయనందరికీ దూరమైన రోజుని గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే యేసు తన ప్రాణాన్ని మానవాళి కోసం త్యాగం చేశాడని అందరూ నమ్ముతారు. అందుకే అది బాధాకరమైన రోజైనా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున ఏం చేస్తారు? అందరూ కూడా చర్చిల్లో ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. చాలామంది ఉపవాసం ఉంటారు. అంటే చాలామంది నిశ్శబ్దంగా గడుపుతారు. గుడ్ ఫ్రైడే అంటే అసలైన అర్థం త్యాగం, ప్రేమ, క్షమించే గుణం అని చెప్తారు.